దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు, నెమ్మది, క్షేమం మీకు కలుగును గాక. మీరందరూ బాగుండాలి. దేవుని కృప మీకు తోడై ఉండాలి. ప్రభువులో మీరు వర్ధిల్లాలి. ఆమె ప్రభు అలాగూ మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు నిర్గమాకాండము 6వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఒక మాట ఉందండి. 6వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఆయన అంటారు కదా, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపిస్తాను. ఆమె నా బాహువు చాపి, దేవుని స్తోత్రం. దేవుడు తన ప్రజలను విడిపించడానికి తన బాహువు చాపుతాడండి, తన చేతిని చాపుతాడండి, విడిపిస్తాడండి, తీర్పు తీరుస్తాడండి. అంటే తన ప్రజలు కష్టపడతా ఉంటే ఒక మాట మనకు ఉండదు కదా, చేతులు ముడుచుకుని ఆయన కూర్చోడనమాట. ఆమె ఆయన ఏం చేస్తాడు? బాహువు చాపి, చెయ్యి చాపి తన ప్రజలను విడిపిస్తాడనమాట. హల్లెలూయ. వాక్యంలో ఉంది కదండి, దినమెల్లా నా చేతులు చాపి ఉంచాను అన్నారండి ప్రభు. పేతురు ఒకసారి నదిలో నడుస్తూ ఉన్నాడు, ప్రభు వైపు చూస్తూ అడుగులు వేస్తూ ఉన్నాడు. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడంట. ప్రభు నీటి మీద నడిస్తే పేతురు కూడా నడుస్తానికి సిద్ధపడి అడుగులు వేస్తాడని విశ్వాసంతో నీటి మీద నడుస్తున్నాడు, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను అన్నది బైబిల్. అలా మునిగిపోతా ఉంటే ప్రభువా ప్రభువా నన్ను రక్షించవా అనేసరికి ప్రభు ఏం చేశారండి? చేయి చాపి పైకి లేపాడంట. ఆమె ఆ ఆపత్ సమయంలో ప్రభు విడిచిపెట్టేయలేదు, చేయి చాపాలి. దేవుని స్తోత్రం కలుగునగా. చేయి చాపి ముట్టి, చేయి చాపి లేవనెత్తి, చేయి చాపి ఆశీర్వదించి, దేవునికి స్తోత్రం కలుగునగా. అనేక రోగుల్ని యేసయ్య చేతులతో ముట్టి స్వస్థపరిచారు. నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి అని ప్రభు వారిని తాకి స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు పట్టుకోండి. మీ వైపు ఆయన చేతిని చాపే దేవుడు, ఆయన చేయి చాపి మిమ్మల్ని లేవనెత్తే దేవుడు, చేయి చాపి విడిపించే దేవుడు, చేయి చాపి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా బాహుబలం ఏమైనా తక్కువైపోయిందా అన్నాడు. దేవుని బాహుబలం ఏమీ తక్కువ కాలేదు. ఆయన దక్షిణ హస్తం, ఆయన కుడి హస్తం చాపి మనల్ని విమోచించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభు అంటారు కదా, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. వాటి వండర్ఫుల్ గాడ్ అండి, ఎంత అద్భుతమైన దేవుడు. నీవు నేను ఎక్కడున్నాం అనుకుంటున్నారు మీరు? దేవుని యొక్క అరచేతిలో ఉన్నామంట, అరచేతిలో చెక్కుకున్నాడట. ఆయన చెయ్యి ఎప్పుడు కూడా నీ కొరకు చాచి ఉంచాడు, ఆయన చేతిలో ఉన్నావు నువ్వు. ఆమె ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బరువులు భారాల మీద నలిగిపోతా ఉంటే ఆయన బాహువు చాపి, ఆయన హస్తం చాపి వారిని తీర్పు తీర్చి విడిపించాడు. నిన్నెందుకు విడిచిపెడేస్తాడు ప్రభు? నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టాడు. హల్లెలూయ. నిన్ను నన్ను ఆయన తప్పిస్తారు, నిన్ను నన్ను విడిపిస్తారు. నీ కొరకు దేవుడు చేయి చాపుతారు, చేయి చాపి నిన్ను తప్పించేటువంటి దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అపాయము పొంచి ఉంటే, కీడు పొంచి ఉంటే, సమస్య పొంచి ఉంటే ఆయన ఊరికనే ఉండే దేవుడు కాదు, కానీ తన చేతిని చాపి నేను బలపరిచే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ప్రభువుని యొక్క హస్తాన్ని పట్టుకుంటారు, ఆయన చేతిని చాపి నీకు ఆదరణ కలిగిస్తారు. నిశ్చయముగా ప్రభువు నిన్ను దీవిస్తారు. ఆయన చేతిని నీకు అందించే దేవుడై ఉన్నారు. తన బాహువు చాపి నిన్ను తప్పిస్తారని గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజల్ని చేయి చాపి, బాహువు చాపి వారిని విడిపించారట. అట్టి విడుదల దేవుడు మీకు కూడా దయచేయనుగాక. దేవునికి స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానం నీ బిడ్డల పక్షంగా నెరవేర్చండి, ఆశీర్వదించండి. నీ కృప వారి ఎడల అధికం చేయండి. నీ దీవెన ఆశీర్వాదాలతో వారిని తృప్తిపరచు ప్రభు. నీ బాహువు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంచండి. మహోన్నతుడా, నీ రెక్కల చాటును వారిని కప్పమని అడుగుతున్నాను. విడిపించండి, తోడై ఉండండి అయా. వ్యతిరేక శక్తులన్నీ లయపరచు, నీ కృప విస్తరింపచండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరము మనందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.